సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజు. ఒక కోర్టు చేసిన చేష్టలకు దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం పల్లకడిలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే శుక్రవారం సాయంత్రం ఒక కోతి ఇది గుడుగులు ప్యాకెట్ వచ్చి ఇంటి మీద పడేస్తే దాన్ని తీసుకుని తన భర్త ఇది ఉద్రాలో వెలుచూరి గోవిందు 70 సంవత్సరాలు అతను పక్కన తీసి కొమ్మకు తగిలిచ్చాడు. తన భార్య వెలుచూరు అప్పయ్యమ్మ 64 సంవత్సరాలు. ఆవిడికి కొండు చూపు లైట్ కనపడదు. అయితే ఆ పొట్లను తీసుకుని టీ పొడి పొట్లను ఇంటి లోనికి తీసుకెళ్ళింది. అయితే భర్త టీ పెట్టడంతో ఇదే టీ పొడి అనుకుని ఆ టీ పొడికి టీ కాసి ఇద్దరు తాగారు. దానివల్ల ఇద్దరు తాగడాన్ని ఇద్దరు నోట్ల నుంచి నొగరు రావడంతో స్థానికులు కంగారు వీళ్ళకి వేసిన అరుపులకి స్థానికులు బయట వచ్చి ఏం జరిగింది తెలుసుకుని నోట్లో నొగరు చూడడం వల్ల అమ్మాయికి ఉన్న వాళ్ళ అమ్మాయికి కవరింపించారు. ఆ అమ్మాయికి పర్యటనకు వచ్చినడికి ఇలా స్లో తప్పడంతో రాజనగరం జిఎస్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్లు చూసి చాలా సీరియస్ ఉంది పరిస్థితి రాయమండ్రి తీసుకెళ్ళమన్నారు. రాయమండ్రి దారిలోనే భర్త వెలుచూరు గోవిందు మృతి చెందారు. తన భార్య వెలుచూరు అప్పయ్యమ్మ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. మిగిలిన వివరాలు తెలుసుకున్నాం. పెద్దమ్మ వాళ్ళు ఎక్కలేదు. వాళ్ళు రాబోయమ్మ అంటే ఎక్కేసారండి పిల్లలు. నేను బట్టలు సొంతున్నానండి. నాకు ఇంట్లో బాగాలేదండి. 3 రోజులు పెట్టి గబగబా వచ్చి పిల్లోడు బండి మీద తీసుకొచ్చి అమ్మ మంచం మీద మంచం మీద ఉన్నారు. ఇదేంటి మామ అంటే ఏదో వేసుకుందాకేసారు అంటే గురుగులు అంటున్నారు. ఇప్పుడు చూసాము అందరూ మనుషులు ఆటో తీసుకొచ్చి బాబు ఆటో కేకేయండి అంటే అందరూ వచ్చి ఆటో కేకేసారండి. ఆ ఆటో మేము తీసుకొని రాజన్నారం వెళ్తూలోకి ఆవిడ శిలా నెట్టిందండి. ఇక్కడ శిలా నెట్టి సాల్ట్ ప్యాకెట్ తెప్పించి 3 బాటిల్ నీళ్ళు తెచ్చాను అంటే ఈ నీళ్ళు పట్టెత్తుంటే నాన్న తాగుతలేదండి. బాబా నువ్వు తాగితే బతుకుతావు అంటే నువ్వు తాగితే బతుకుతావు అంటే అమ్మ నేను ఎక్కడైతే అమ్మ కూర్చొచ్చింది ఏదో పట్ల ఇలా అంటే నాకు తెలియదండి. ఇది తెలియకపోతుందంటే ఎలాగంటే మా మేనల్లు నాకు ఫోన్ చేసేదండి. ఇలాగా మాయా తాత మామ కొలు తిరిగి పట్టుకోరు ఏం కంగపడుతున్నాము జాయిగా కంగపడతాం మా మేనలు చెప్పాను. నేను అలుపులో రాజమండ్రి నుంచి బండి వేసుకుని మా మిస్సెస్ నేను కూడా అలుపులో రాజనారం వచ్చాక ఇలాగ రాజనారాయణ మా అమ్మగారిని మా నాన్నగారిని కూడా ట్రీట్మెంట్ చేస్తాక హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్లు మీకు అర్పించారు. ఒక రాజమండ్రి తరలించాలి. రాజమండ్రి తరలించి అక్కడ అన్ని సౌకర్యాలుగా ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నారు. అక్కడ మా నాన్నగారిని కూడా తీసుకుని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత దేవజీరు దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు కాలం చేసాడు. నా ఊళ్ళోనండి. నా ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నానండి. నాన్నగారు కూడా 75 సంవత్సరాలు అండి. అమ్మగారికి 70 అండి. నా ఊళ్ళో కాలం చేసాడు నాన్నగారు. అమ్మ అయితే మామూలుగా మాట్లాడారండి. బాబా మంచిది అన్నారండి. మంచిది ఇచ్చానండి. గట్టిగా పట్టుకుని ఉన్నానండి. మామూలుగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరిగే టైంలో అండి అమ్మగారు మనం పుట్టు అమ్మగారు కాచుకుని తాగారు తప్పండి. అది నాకు తెలదండి. నాకేం చెప్పలేదండి. మా అమ్మ గట్టుకు పట్టుకో బాబా అన్న మాట చెప్పండి. ఇలాగ మీరు తీరు కాచుకుని తాగామని బాబాని గట్ట కూడా ఏం చెప్పలేదండి మా అమ్మగారు. మా నాన్నగారు అయితే మాట మాట్లాడలేదు. మా అక్కగారు కూడా ఫోన్ చేసండి. చిన్నమ్మ తాత మామ పడిపోయారు. కొలు తిరిగి కోతి ఏదో తెచ్చిందంట తాగేసారంట. కొలు తిరిగి పడిపోరు అన్నారండి. అంతేండి అంటే రాజమండ్రి తొలగలు హాస్పిటల్ కాడికి వచ్చేసామండి. పెద్ద హాస్పిటల్ కాడికి వచ్చేదండి. తీసుకుని వచ్చారండి మా అక్క మా తమ్ముడు మా మరతలు అందరూ తీసుకుని వచ్చారండి. అక్కడికి తీసుకుని వచ్చలే కానీ మా నాన్న అక్కడ తొత్తులోకి తెచ్చుకోడండి. మా అమ్మ ప్రాణంతో ఉండండి. అమ్మ ఏమి ఇచ్చావు బాబుకి ఏమి ఇచ్చావు అమ్మ ఏమి ఇచ్చావంటే మా అమ్మ ఏడిచింది కానండి. మాట్లాడలేదండి. మాట్లాడదానికి నోరు రాలేదండి మా అమ్మకి. అంతేనండి. ఇక్కడ మా అమ్మ ఏమి మా అమ్మ కొల్లి సరిగ్గా ఆనమండి. చూపు ఆనకండి. ఎప్పుడు వాసన చూసుకుంటుందండి. ఆ దేవుడు వాసన కూడా చూసుకునే ఉండేదండి. మా అమ్మ వాసన చూసుకుంటుందండి. ముక్కడెట్టి ఏదన్నా వాసన వచ్చేది పక్కన పెట్టేసిందండి మా అమ్మ. మా అమ్మకి అసలు ఏమీ తెలియదండి. నర్మకరం తెలదండి మా అమ్మకి.